హాయ్ ఫ్రెండ్స్. సో బెట్టింగ్ యాప్లలో ఒకటి బిగ్ బాస్ స్కామే ఒక బెట్టింగ్ యాప్ అని కొంతమంది ఏదో సమ్ ఉన్నాయి. కొన్ని కామెంట్స్ కూడా చూస్తున్నాను, కొన్ని వీడియోస్ పెడుతున్నారు కదా కొంతమంది, అవి చూస్తున్నాను. మరి బిగ్ బాస్లోనే ఇదో బిగ్గెస్ట్ స్కామ్ అని కూడా వస్తుంది బెట్టింగ్ యాప్లు అనేవి. రకరకాలుగా రకరకాలుగా పేర్లు అయితే కామెంట్స్ రకరకాలుగా వినిపిస్తున్నాయి. మరి దీంట్లో ఒకటి టేస్టీ తేజ, ఒకటి సిరి హనుమంతు. మరి టేస్టీ తేజ బిగ్ బాస్ హౌస్ కి రాకముందు, సిరి హనుమంతు కూడా బిగ్ బాస్ హౌస్ కి రాకముందు అసలు వీళ్ళు ఏం చేసేవాళ్ళని, టేస్టీ తేజ యూట్యూబ్ ద్వారా ఫన్నీ వీడియోస్ చేస్తూ, కొంచెం ఫుడ్ సంబంధించిన వీడియోస్ చేస్తూ, సెలబ్రిటీస్తో ఫుడ్ వాళ్ళ ప్రమోషన్లో బాగా ఇంటర్వ్యూ చేస్తూ చేసేవాడు. సో చూస్తే దాంట్లో వ్యూస్ కూడా మంచిగానే వచ్చేవి, పర్వాలేదు. సరే, ఒక 1 lakh వ్యూస్కి ఎంత వస్తాయి, మరి తర్వాత ఒక 1M వ్యూస్కి ఎంత వస్తాయి, అవన్నీ లెక్కేసుకున్నా సరేనండి. 1 lakh వేసుకోండి, సరే 1 lakh, సరే 1 lakh వేసుకోండి. 1M వ్యూస్కి సరే 1 lakh లేకపోతే 50 ఎంతో వేసుకోండి. తర్వాత మరి వచ్చిన తర్వాత ఇంత ఎట్లా సంపాదించాడు? 25 ఫ్రాంచైజెస్ పెట్టాడు కదా, 26 సమయంతో ఫ్రాంచైజెస్ పెట్టాడు కదా. మరి ఈ యూట్యూబ్ సంపాదనతోనే తను ఇన్ని ఫ్రాంచైజెస్ పెట్టాడా అనే భావన కలుగుతోంది అందరికి. టేస్టీ తేజ పెట్టాడు కదా ఫ్రాంచైజెస్. సో ఇవన్నీ చూస్తుంటే అంటే బిగ్ బాస్కి ఒకసారి వచ్చాడు, సగంలోనే వెళ్ళిపోయాడు. సరే, వాళ్ళ రెమ్యునరేషన్ ఎంత ఉంటుంది? సరే అండి, సరే ఒక 50 లక్షలు వేసుకోండి టేస్టీ తేజది. ఏది బిగ్ బాస్ ఫస్ట్ దానికి వచ్చినప్పుడు ఒక సీజన్కి వచ్చాడు కదా, 7th సీజన్లో వచ్చినప్పుడు. సో ఒక 50 వేసుకోండి, సరే 50 కాకపోతే సరే 70 వేసుకోండి. వేసుకున్న తర్వాత ఎంత వస్తాయని ఎంత కొట్టుకున్నా కూడా అంత కొట్టలేడు, అంత అన్ని ఫ్రాంచైజెస్ పెట్టే అంత ఉంటుంది కదా. తర్వాత మళ్ళీ బిగ్ బాస్ 8 కూడా వచ్చాడు, లాస్ట్ ఫినాలే అటు ఇటుగా. ఒక ఫినాలే ఇంకొక 2 weeksలో ముగుస్తుందని క్లోజ్ చేస్తున్నాం, అప్పటి వరకు ఉన్నాడు. ఓకే, సరే అది కూడా వేసుకోండి, ఒక 70 సరే 1 కోటి రూపాయలు వేసుకోండి బిగ్ బాస్ 8 దానికి కూడా. సరే, ఎన్ని కొట్టుకున్నా ఇన్ని ఫ్రాంచైజెస్ పెడతాడా టేస్టీ తేజ? సో అంటే ప్రతి ఒక్క తన యూట్యూబ్ ఛానల్లో ప్రతి ఒక్కదానికి బెట్టింగ్ యాప్ ప్రమోషన్ సెకండ్కి వస్తూనే ఉంది అనేది కూడా ఉంది, ఎక్కడ చూసినా అదే ఉంది. సో మరి ఇలా చేయడం వల్ల తప్పే కదా బ్రదర్? మీరు యాప్ చేయడం వల్ల, ఇట్లా యాప్లో ప్రమోషన్ చేయడం వల్ల తప్పే కదా? చూడు ఎంతమంది జీవితాలు ఎదైపోయాయో. మరి సిరి హనుమంత్ కూడా బిగ్ బాస్ హౌస్కి రాకముందు తను జస్ట్ ఇన్స్టా ఫాలో చేసుకుంటూ సమేతం కొన్ని రీల్స్ చేస్తూ తను ఓకే బాగానే ఉంది, పైకి వచ్చింది, తర్వాత బిగ్ బాస్కి వచ్చింది, సరే తర్వాత కొన్ని షోలో ఇచ్చింది, అంత బాగానే ఉంది సిరి హనుమంత్ కూడా. సో తను కూడా ఏంటి కొన్ని ఓపెన్ చేసింది, ఏది బ్యూటీ పార్లర్లు ఓపెన్ చేసింది. సో మరి వీటన్నిటికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయని కూడా వినిపిస్తున్నాయి. నిజమే కదా? మరి ఈ బెట్టింగ్ యాప్ వల్ల ఇంత జరిగిందా? అమ్మో, ఇన్ని డబ్బులు వచ్చాయా, ఇంత ఇదా అని అంటే మీరు చేసే ప్రమోషన్లో, బెట్టింగ్ యాప్ ప్రమోషన్లో ఇంతమందికి ఇన్ని రకాలుగా మోసపోయారా? అంటే మీకైతే డబ్బులు వస్తాయి, వాళ్ళ జీవితాలు ఏంటి, జీవితాలు ఏంటి? సిరి హనుమంత్ గారు ప్లస్ టేస్టీ తేజ ఒక్కసారి ఆలోచించండి. మీరు ఈ బెట్టింగ్ ప్రమోషన్స్ చేయకపోతే మీరు కూడా మీ దాంట్లో బాగుండేవాళ్ళుగా, వాళ్ళకు కూడా ఎవరైతే ఇలా చేసే వాళ్ళకు కూడా మీరు సమాధానం చెప్పేవాళ్ళుగా మీరు ఇట్లా ప్రమోషన్ చేయకపోతే ఒక్కసారి ఆలోచించండి. సో ఇలా చేయడం వల్ల ఎంతమంది జీవితాలు నాశనం అయ్యాయో. నిన్న ఒక వీడియో కూడా చూశాను, మన అన్న పెట్టింది, నాన్ వెజ్ అన్న ప్రపంచ యాత్రికుడు. సో అన్న నిజంగా చెప్పిన పాపం, మొన్న ఒక బ్రదర్ కూడా చనిపోవడం జరిగింది అనేసి. సో ఇకనైనా ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ యాప్ నేను కూడా చూశాను. ఏపీలో బెట్టింగ్ యాప్ సంబంధించిన కొన్ని పోస్టర్స్ వచ్చాయి అనేసి, ఆ పోస్టర్స్ నా దగ్గరకు వచ్చాయి గ్రూప్లలో. సో ఒక్కసారి ఇలాంటివి నమ్మద్దండి దయచేసి, ఇంకా ఆపండి. సో ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ చేయొద్దు దయచేసి, ఇప్పటికైనా మానేయండి. సో ఇంకా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బోలెన్ వీడియోస్ అప్డేట్స్ ఇస్తూనే ఉంటా. థ్యాంక్ యూ. కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. బెట్టింగ్ యాప్ వల్ల ఎంతమంది మోసపోయారు, ఏంటి, ఎంతమంది జీవితాలు ఇదేనాయి. మరి ఏపీలో నిన్ననే చూసాను ఆ పోస్టర్స్ అవి వచ్చాయి, అవపడుతున్నాయని కూడా విజయవాడ దగ్గర అవి అనేసి.
సో ఒక్కసారి మాత్రం నమ్మకండి, ఇకనైనా మానేసేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.